ఏనాడైనా మీరు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ప్రజల మీద రైతుల మీద ఏ ఒక్క ఫీల్డ్కైనా ఇన్స్పెక్షన్కి పోయారా? పోక ఎన్నికలకు ముందు ఒక్కసారి ఖమ్మం జిల్లాలో మిగతా జిల్లాల్లో తుఫాన్లు వచ్చినప్పుడు డ్యామేజ్ అయిన పంటలను చూసి 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తానని చెప్పి అది మొన్నటిదాకా ఇలా వారి ప్రభుత్వంలో ఉన్నంత వరకు. అది తప్ప ప్రజల కష్టాలని రైతన్నల కష్టాలని ఏనాడైనా ప్రత్యక్షంగా పోయి చూడని మీరు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ఉద్యమ పార్టీగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మీ స్టైల్ ఏంది, మీ భాష ఏంది? అధికారం దిగిపోయిన తర్వాత మొన్న మీరు అంటుంది మళ్ళీ మనం ఉద్యమ బాట పట్టుకుందామట. అంటే కేసీఆర్ గారి నోటే ఏదైతే చెప్పకూడదో అదే చెప్పారు. ఏం చెప్పారంటే అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రజలను విస్మరించాము, మాకు ఇవాళ కనువిప్పు కలిగింది, మళ్ళీ ఉద్యమ బాటే నేను పడుతున్నాను, అధికారంలో నేను తప్పులు చేశానని ప్రత్యక్షంగానే ఒప్పుకున్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు. అదే రకంగా ఏదైతే ఈనాడు మంచినీరు సాగునీరు ఈ రెండు విషయాల్లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది డిసెంబర్ 9వ తారీఖు నాడు. అసెంబ్లీ సాక్షిగా అదే అడిగాను నేను. సాగునీరు విషయంలో అవతల హరీష్ రావు గారు మాట్లాడితే ఏవైతే మీరు ఇటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో కృష్ణా పరివాహక ప్రాంతాల్లో గడిచిన సంవత్సరం 56% వర్షాలు తక్కువగా పడ్డాయి మీరు అధికారంలో ఉన్నప్పుడు. ఆ ఉన్న నీటిని కూడా సోయి లేకుండా మీరు వాటిని రిజర్వాయర్లో ప్రాపర్గా పార్క్ చేయలే. మీరు మహాక్షేత్రం అనే ఏదైతే కాళేశ్వర క్షేత్రాన్ని చూపించారో దాంట్లో నీళ్ళన్నీ మీ గొప్పతనంతో ఆ నీళ్ళన్నీ వదిలేశారు. మీరు చేసిన ఘనకార్యాన్ని కాంగ్రెస్ పార్టీకి మీరు అంటగడుతున్నారు సిగ్గర్పించడంలా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కరెక్ట్గా ఇప్పటికే 108 రోజులు 109 రోజులు 110 రోజులు మమ్మల్ని మీరు ఎట్లా అంటారు? మేము కట్టిన ఇల్లే పెట్టిన పోయే, కానీ కాంగ్రెస్ నాయకులు చౌటలు దద్దమ్మలు వాళ్ళకు నడపడం రావటం లేదు అని ఇంకొక అడుగు ముందేసి వేరే కామెంట్ కూడా చేశారు, మీరు వినుంటారు. మీకు నడపడం రావట్లేదా, మీరు మిమ్మల్ని బ్లేమ్ చేయాలని ఎందుకు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎందుకు మిమ్మల్ని అంత పరుష పదజాలంతో దూషించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటారు? అంటే వారి సంస్కారం, వారి సంస్కృతి, వారి ఆలోచన, ఆ 80,000 పుస్తకాలు చదివిన ఆ నాలెడ్జి దాని మీద ఉపయోగిస్తారు. వారు ఇందాక ఫస్ట్ మైక్ పట్టుకోవడం చెప్పాను కదా మీకు. 4 నెలలు అయినా ఈ కొత్త ప్రభుత్వం వచ్చి ఇంకా నేను ముఖ్యమంత్రి అనే ఆ ట్రాక్లో ఉన్నారు. వారు ఆ ట్రాన్స్లో నడుస్తుంది ఇంకా దొరగారు వ్యవహారం.